మీరు ప్రతిరోజు వ్యాయామం చేయండి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగండి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి. టైంకు తినండి. రోజుకు 7 గంటలు తక్కువ కాకుండా పడుకోండి. ఏంది డాక్టర్ లెక్క సలహాలు ఇస్తున్నామని చూస్తున్నారా? గిట్లా డాక్టర్లు వచ్చి చెప్పినా ఇంటరో ఇనరో గాని వీళ్ళు ఎంత ముద్దుగా చెప్పిండ్రో చూడండి. మరి విజేత లెక్క గెలవాలి, స్టాలిన్ లెక్క ఆగబట్టాలి, ఛాలెంజ్ తీసుకొని తాకతు పెంచుకోవాలి, స్వయం కృషితో పానం కాపాడుకోవాలి. మీ పెయ్యి ఎప్పుడు ఎట్లుంటుందో చంటబ్బాయి లెక్క తెలుసుకోవాలి. గిట్లయితే మీ ఫ్యామిలీకి మీరే గ్యాంగ్ లీడరు. ఏమైతుందని దమ్ముగొట్టి పెగ్గు మీద పెగ్గేసిర్రంటే క్యాన్సర్ కైతరు ఖైదీలు. చిరంజీవి సార్ సినిమా పేర్లతోటి మంచి సినిమా చూపించిర్లే. ఇయాల దునియా క్యాన్సర్ డే. గా బీమార్ గురించి అల్కగా ఎరక చెయ్యాలని హైదరాబాద్ లో ఓ దావకాన్లకి ఇట్లా చేసిర్రు. దేశంలో ఏడాదికి 14 లక్షల మందిని అమ్ముకొని నిమిషానికి 3 పేషెంట్లను చేసి పాడైతుందట. క్యాన్సర్ కెళ్ళి ఎట్లా తప్పించుకోవాలనో జాగ్రత్తలు చెప్పిండు మన శంకర వరప్రసాద్ గారు. నేనే డాక్టర్ చదవలేదు, శంకర ఎంబీబీఎస్ తప్ప అని అనుకున్నాను. ఒక్కొక్క వాళ్ళతో నేను ఫ్యూచర్ ఇవ్వాలి కూడా తెలియదు నాకు. ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పిస్తే గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఇంద్రా ఠాగూర్ లెక్క కాపాడుతుందట. ఇంత హెల్దీగా ఉన్నాం కదా, మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని. ఇక బసవతారకం దావకాన్ల క్యాన్సర్ స్క్రీనింగ్ బండి చాలు చేసిండు చైర్మన్ బాలకృష్ణ సారు. డైవర్ సీట్ల కూర్చొని ముత్తమంత దూరం నడిపిండు కూడా. ఊర్లలో తిరుక్కుంటా పబ్లిక్ పిరిగా టెస్టులు చేస్తారట. క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే అక్కడికక్కడే మందులు ఇవ్వడం, స్టేజ్ని బట్టి క్యాన్సర్ని బట్టి. ఏ అలవాట్లు లేకున్నా పెయ్యిల తాకత్ తక్కువ ఉండో, ఎక్సర్సైజు లేకనో ఏ బీమారి ఎట్లొచ్చేది తెలుస్తలేదట నుల్లా. కాబట్టి ఏ అనుమానం ఉన్నా డాక్టర్లకు చూపించుకోర్రి. జర బలంగల్ల తిండి తినుర్రి.